హర్ష, నేను తనని చూడాలి. ఇది తను కాదురా, ఇది తను కాదు. హర్ష, 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 నేను చెప్పేది వినరా? హర్ష, తలుపు తెరవరా? చెప్పేది వినరా? హర్ష, ప్లీజ్ రా, తలుపు తెరవరా? హర్ష, హర్ష, ప్లీజ్ రా, హర్ష. హర్ష, మనం ఇలా ఏడిస్తే వాడు ఇంకా కృంగిపోతాడు. మైక్ ఇవ్వు, టేక్ చేద్దాం. 1, 2, 3. హత్య చేయబడిన మాయా కేసులో ఈరోజు తీర్పు వచ్చింది. దొరికిన ఆధారాలను బట్టి, సాక్ష్యాలను బట్టి హంతకుడు రాఘవకి న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది. ఇందుకేనా సార్ ఇంత కష్టపడింది? యదవకి విధించాల్సింది యావజ్జీవ శిక్ష కాదు సార్, ఉరి శిక్ష సార్. రాయ్, విషయం తెలియకుండా ఆవేశపడకండి. చూసారుగా, నా కెరీర్లోనే ఈరోజు చాలా బాగా వాదించాను. న్యాయస్థానంలో ఓ హంతకుడికి మరణశిక్ష విధించాలంటే వాడు భయంకరమైన హంతకుడిగా ఉండాలి. ఈ న్యాయస్థానం దృష్టిలో మన కేసంత స్ట్రాంగ్ అయింది కాదు. అది సరిపోదని మీరనుకుంటే మీరే జడ్జిగా కూర్చోండి, అతనికి ఉరిశిక్ష విధించండి.
ఈ రోజు మీరు ఉరిశిక్ష విధించాలని కోరుకున్నా అది జరగదు. కారణం ఏంటో మీకు తెలుసు. స్వతంత్ర భారతదేశంలో ఉరిశిక్షలు ఉండకూడదని ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. హంతకులకు మరణశిక్షలు విధిస్తే కొంతవరకైనా నేరాలు తగ్గుండేవి. ఒక ప్రాణం తీసినవాడు కొంతకాలానికి శిక్ష ముగించుకుని వచ్చేస్తున్నాడు. కోల్పోయిన వారికే బాధ మిగులుతుంది. కానీ మనం ఏం చేయగలం? గుండెను కోసే జ్ఞాపకమే తాకెను అగ్ని జ్వాలలా మౌన గీతిలా కానరాని కల్లోలం రేగిను హృదయంలో సిరివెన్నెల దూరమై ద్రోహం చేసే ఆనా దైవం పగరగిలే సెగపుగిలే కసితోటి దూకింది క్రోధంతో తాకింది శిలయైనా శిల్పమే దయలేదులే ఆ స్నేహం యముని పాసమయ్యేనులే ఆ చెలిమికి కళంకమాయి కిరాతకుడితడే ఇన్నాళ్ళని వేదన తీర్చువారెవరు సాగరమై పొంగెను శోకం తీరని వ్యధ ఈ కథ జ్వాలాముఖి చల్లారిపోవునా ఏది న్యాయం సార్, ఈ తీర్పు ఇలా రావడానికి కారణం ఏంటి? తీర్పు ఇలా సార్, దీని వెనకాల ఏమైనా political hand ఉందా? దీనికి సంబంధించిన కారణం ఏంటి? ఈ తీర్పు న్యాయం ప్లీజ్ అంటారా? సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్, సార్ సార్, ప్లీజ్ సార్. సార్, 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 ఒక సార్ నిమిషం ఆగండి సార్. సార్. ప్రశ్నించడం తేలిక, సమాధానం చెప్పడం కష్టమని వీళ్ళకి అర్థం కావడం లేదు. ఏమయ్యా, ఆ కుర్రాడి మీద ఏమైనా కేసు ఫైల్ చేశావా? అయినా ఏం కారణం ఉందని సార్ అతని మీద కేసు ఫైల్ చేయగలను? కట్టుకున్న భార్యని ఎంతో భయంకరంగా చంపి పాతిపెట్టిన వాణ్ణి 2 దెబ్బలు కొట్టాడనా? మనం ప్రాణంగా భావించే వాళ్ళని ఎవరైనా ఈ విధంగా చేస్తే మనం వాళ్ళని వదిలేస్తామా సార్? ఎంత పెద్ద నేరం చేసినా ఇక్కడ విధించబడేది జీవిత ఖైదు.
కొద్ది రోజులు లోపలుండి బెయిల్ తీసుకుని ధైర్యంగా బయటకొచ్చి అంతకుముందు చేసిన తప్పులే చేస్తాడు. ఇక్కడ ఉండవలసింది అరబ్ దేశాల చట్టాలు. చంపిన వాడిని చంపాలి, న్యాయమూర్తి ఎదురుగానే, అది జనం అందరి మధ్యన. అప్పుడే కొంచెమైనా మారతారు. ఇండియన్ పీనల్ కోడ్లో అన్ని లూప్ హోల్సే కదా సార్. నేరం చేసిన వాడు తప్పించుకోవడానికి ఎన్నో దారులున్నాయి. సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవాళ్ళు ధైర్యంగా బయటికి వెళ్ళగలుగుతున్నారా? పవిత్రమైన భూమి గొప్పగా చెప్తారు. తప్పు చేసిన వాడికి కఠినమైన శిక్ష విధించి తీరాలి. అలెక్స్, యూ రిలాక్స్. ఆ కుర్రాడి మీద ఏదైనా కేసు ఫైల్ చేసి ఉంటే వదిలేయమని చెప్పడానికి వచ్చాను. ఆ అబ్బాయిని వదిలేయ్. సార్, ఆ ఏ విధంగా నిన్ను ఓదార్చాలో నాకు తెలియటం లేదు. మన చేతిలో ఏం లేదు బాబు. వాడికి విధించిన శిక్ష జీవిత ఖైదు. అది మనకు తృప్తిగా లేకపోయినా వదిలేయాల్సిందే. మాయ ఆత్మకి శాంతి కలగాలని అందరం ప్రార్థన చేయగలం. హర్ష మీద ఎలాంటి కేసులు లేవు, మీరు తీసుకువెళ్ళచ్చు. హర్ష, ఎన్నో సమస్యలకు ముగింపు ఉంటుంది, కొన్నిటికి పరిష్కారం ఉంటుంది. కానీ ఇది చెప్పే పరిష్కారాన్ని నువ్వే మార్చుకోవాలి. టేక్ కేర్.